హలో అండి. అందరికి నమస్కారం. సన్న చేపలను చేయాలంటే భయపడుతున్నారా? అయితే ఈ వీడియో చూడండి. మీ భయం అనేది పోతుంది. ఈ చిన్న చేపలే ఈ సైజు పెద్దగా పెరిగిందనుకుంటా. ఈ కర్రీని ఎలా చేయాలని భయపడకండి. మీరు భయపడితే కర్రీ చేయలేరు. ఇంట్లో వాళ్ళ నుంచి అక్షంతలు పడతాయి. వాటర్లో వేసుకొని 3-4 సార్లు కడగాలి. వాటర్లో వేయంగానే ఇంత నీట్గా అయిందో చూడండి. ఇలా కడుక్కున్న తర్వాత చేపల్లో 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. సన్నగున్న చేపలు మీరు రాసి రాసి కడిగిండ్రంటే పీసులు మొత్తం విరిగిపోతాయి. ఎంత మెత్తగున్న చేప ఇలా పెరుగులో వేసి కడుక్కున్నారంటే నీసు వాసన అనేది తక్కువగా వస్తుంది. ఇలా వాటర్ వేసి కడుక్కున్న తర్వాత జాలి గిన్నె ఉంటది కదా, దానిలో వేసుకోవాలి. ఈ గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. పొయ్యి మీద బాండి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్ది వేడి అయిన తర్వాత 2 ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూడండి, కలర్ మారుతుంది కదా. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పటికప్పుడు నూరుకున్న అల్లాన్ని వేసుకున్నాను. అలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు అల్లం రెడీ చేసుకొని వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఎంత ఎల్లో కలర్ వచ్చిందో చూడండి. ఇచ్చిన పసుపును మాత్రమే వాడుకున్నాను. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇలా 2 స్పూన్ల కారం వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. నూనెలో కారం ఉడుకుతుంది కదా, కొంచెం పులుసు వేసిన తర్వాత కారం వేస్తారు కదా. పులుసులో కారం ఉడకలేదు అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ మాడకుండా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని చింతపండు రసం లాగా చేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె అంత రసాన్ని వేసుకుంటాం కదా, అదే గిన్నెతో 2 గిన్నెల వాటర్ వేసుకోండి. ఇక మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కున్న చిన్న చేపలని వేసుకోవాలి. పెద్ద చేపలైనా చిన్న చేపలైనా ఇలా ముక్కలు మునిగేంత వరకే వాటర్ వేసుకోవాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను. కొత్తిమీర వేసుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మూతను తీసాను. చూడండి, ఆయిల్ ఎలా వచ్చిందో పైకి తేలుతున్నట్టు. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు కొద్దిగా తగ్గింది కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. కర్రీ రెడీ అయింది. ఆయిల్ ఇలా వచ్చిందంటే చేప ముక్క ఉడికినట్టే. ధనియాలు మెత్తలు ఎక్కువ వేసుకున్నారంటే చేదుగా వస్తుంది. చేపలు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన చేప బాలేదు అని చెప్తారు. చేయడం మంచిది కాదు.